కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిలో 2 రోజుల పసికందును అపహరించారు. రాత్రి సమయంలో ఎవరో కిడ్నాప్ చేశారు. రాజవమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన గిరిజన యువతి రెడ్డి లక్ష్మి 2 రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రాత్రి తల్లి బిడ్డ నిద్రపోతున్న సమయంలో పసిబిడ్డను ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. అర్ధరాత్రి నిద్రలేచిన తల్లి పొత్తిళ్లలో బిడ్డ కనిపించకపోయేసరికి కంగారు పడింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కలవరపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది పసికందు కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. అర్ధరాత్రి సమయంలో హడావుడిగా బయటకు వెళుతున్న మహిళను గుర్తించారు. ఓ మహిళ బిడ్డను ఎత్తుకెళ్లినట్టు సీసీటీవీలో రికార్డైంది. జగ్గంపేటకు చెందిన మహిళగా అనుమానిస్తున్నారు. ఆసుపత్రి లోపల ఉన్న సీసీ కెమెరాలు, ఆవరణలోని కెమెరాల్లో కూడా ఆమె కంగారు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆమె పసికందును ఎత్తుకెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అనుమానితురాలి ఫోటోను విడుదల చేశారు పోలీసులు. పసికందు కిడ్నాప్ పక్కా పథకం ప్రకారం జరిగినట్టు కనిపిస్తోంది. 2 రోజుల నుంచి ఆసుపత్రిలోనే తిరుగుతున్న ఆమె పసికందు తల్లిని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించింది. పసిబిడ్డ తల్లి టీ, కాఫీలు అందిస్తూ నమ్మించింది. అర్ధరాత్రి సమయంలో బిడ్డతో పరారైందని చెప్తున్నారు బాధితులు. పాపకి ఎత్తుకుపోయిందండి. ఆవిడ పేరు ముక్కు ముఖం తెల్లదండి. 2 రోజుల నుంచి నాకడ మసులుతుంది. మీరు ఏ ఊరంటే మా పాపకి వెళ్ళదు ఆశ్రమంలో పెట్టారు. నేను అక్కడికి వెళ్ళకూడదు, పాలు ఇవ్వకూడదు అనుకుంటే చీర ఇచ్చినట్టు, ఇది ఇచ్చినట్టు, అది ఇచ్చినట్టు చేసి నాకు మత్తు వచ్చేసిందండి. బ్లడ్ ఎక్కించడంతో ఈ సమయంలో తీసిపోయి వాళ్ళంత ఊరకు వెళ్ళిపోతుందండి. అంతలోకి నా తెలివి వచ్చి మా పాపకి ఎత్తుకుపోయారు వాళ్ళకనేసి గోలెట్టినండి. అంతలోకి వీళ్ళందరూ తేలుకున్నారండి. మరి మా పాప ఎక్కడున్నదో మంగళవారం తీసుకుని వచ్చారండి. మంగళవారం అండి, బుధవారం అండి డెలివరీ అయిందండి. ఆడపిల్లనండి. పాపను ఎత్తిపోయిందండి. ఆ టైంలో ఇక్కడ పడుకున్నామండి. ఆ అమ్మేమో బాబు అక్కడ నర్సు గారు వస్తే జడతారు కనీసి చేస్తే అక్కడ పడుకున్నానండి. అంతే అండి. అప్పుడే పాప ఎత్తిపోయినా చుట్టుకుని లేచి రాబోదలకి అప్పుడే అందరూ కూడుకున్నారండి. ఆవిడ చూడలేదండి. చేసామండి. మొత్తం ఫోన్ నెంబర్లు గట్టా ఇచ్చామండి. కానీ చూస్తా ఉన్నారండి. ఎలా పరిచయం మీకు అమ్మాయి? నాకు తెలియదండి ఆ అమ్మాయి. నేను కరెక్ట్గా 7 గంటలకు వచ్చానండి. అక్కడి నుంచి మా ఊరు నుంచి 7 గంటలకు వచ్చానండి. ఒక మహిళ ఈవిడతోటి తరచుగా వార్డుకి వస్తూ ఈవిడతో పరిచయం పెంచుకుంది. ఈ మహిళ ఏంటంటే నేను ఇదే హాస్పిటల్లో ఉంటున్నాను, పై వార్డులో నేను చెప్తుంది ఈవిడతోటి. ఈ 2 రోజుల పరిచయంతో ఈ డెలివరీ అయిన మహిళ ఏం చేస్తుందంటే ఆవిడ బేబీని ఆవిడకి ఇస్తూ ఉండడం జరిగింది. ఈ పిల్లని ఆవిడ ఎత్తుకున్నట్టు తిప్పడం అది చేస్తుంది 2 రోజుల నుంచి. అదే క్రమంలో పిల్లని ఆడిస్తోంది కదా అని ఈవిడ అనుకుంది. కానీ ఆ పిల్లని తీసుకుని ఆవిడ ఈరోజు సాయంత్రం రాత్రి ఇంచుమించు 10 గంటల సమయంలో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయినట్టుగా అనుమానిస్తాం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పాప కిడ్నాప్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి 2 రోజుల పసికందుని ఎత్తుకెళ్లిన విషయం మనకి తెలిసిందే. అయితే ఈ కేసును ఛేదించే పనిలో కాకినాడ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎవరు ఎత్తుకెళ్లారు, ఏమన్నా క్లూస్ దొరికాయో కనుక్కుందాం. మనతో పాటు 1 టౌన్ సిఐ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎవరు, అసలు ఏమన్నా గుర్తించారా? రెడ్డి లక్ష్మి అనే అమ్మాయి రాజవమ్మంగి దగ్గర కిండ్ర అనే విలేజ్ నుంచి వచ్చింది. 25వ తారీఖు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డెలివరీ నిమిత్తం జాయిన్ అయింది. 26వ తారీఖు బేబీకి జన్మనిచ్చింది. ఈ అమ్మాయితోటి మిగతా వార్డు మెంబర్లతో, వార్డులో ఉన్న పేషెంట్లతోటి ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్న లేడీ స్నేహంగా ఉంటూ వీళ్ళతోటి నేను పైకి డెలివరీ వార్డులో పేషెంట్ మా బంధువులు ఉన్నారని చెప్పి వచ్చి ఈ అమ్మాయి నిద్రపోతున్న టైంలో సుమారు రాత్రి 9:30 ఆ టైంకి ఈ అమ్మాయిని చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లో తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. దాంట్లో సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా వచ్చింది అమ్మాయి ఫొటోస్ అన్నీ.
బయటకు వచ్చి ఆటో ఎక్కినట్టుగా కూడా మా సీసీటీవీ ఫుటేజ్లో చూసాము, రియాక్ట్ చేస్తున్నాం. అసలు అంటే నిందితులని ఫోటోలో చూశారు, విజువల్స్లో చూశారు. ఆ సెల్ ఫోన్ ఏమన్నా అంటే ఎవరితోనన్నా ఫోన్లో మాట్లాడుతూ కానీ ఆమెను ఇప్పుడు ఏ ఊరికి చెందిన వాళ్ళు కానీ గుర్తించిన అవకాశం? ఆ అమ్మాయి ఇప్పుడు పేషెంట్ తాలూకా ఒక సెల్ ఫోన్తో ఒక జియో సిమ్కి మాట్లాడింది. ఆ జియో సిమ్ ట్రేస్ చేస్తున్నాం. ఆ అమ్మాయి పేరు లావకుమారి అని చెప్పి తెలుస్తుంది. లావకుమారి అంటే ఏ ఊరు అని ఏమన్నా ఐడియా? తెలియదు. ఊరు ఏలేశ్వరం అనుమానంగా ఉందంతే. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. అయితే ఇప్పుడు ఇక్కడ మాతా శిశు విభాగంలో ఎటువంటి పర్యవేక్షణ విభాగం అంటే లోపం ఏమన్నా కనిపిస్తుంది? లోపం అంటే అమ్మాయి ఏంటంటే పేషెంట్ తాలూకా మనిషిలాగే వచ్చి స్నేహం నటిస్తూ చేస్తుంది. భద్రతాపరమైన లోపాలు అయితే ఏమీ లేవు. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నా అనుమానపడ్డారు, వాళ్ళు ఏమన్నా ఆపినట్టు కానీ వాళ్ళు ఎందుకు ఎత్తుకెళ్ళినట్టు అని అడిగినట్టు మీ దృష్టికి ఏమన్నా వచ్చింది? సెక్యూరిటీ వాళ్ళు ఆపినట్టు రాలేదు. 9:30 ఆ టైంకి 10కి ఆ టైంకి తీసుకుని బయట మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. మొత్తం మీద చూసుకుంటే ఈ పోలీసులు ఎవరైతే ఎత్తుకెళ్లారో ఆమెని మాట్లాడిన సెల్ ఫోన్ని ఇప్పటికే ట్రేస్ చేశామని చెప్తున్నారు. అయితే మొత్తానికి అది జిల్లాకు చెందిన ఆమెగానే మా దృష్టికి వచ్చింది అని అనుమానిస్తున్నామని చెప్తున్నారు. మొత్తానికైతే గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. అయితే గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని మనం గుర్తుంచుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ.